నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా చలో నేనైతే మస్తుగున్నా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇలాగా హెడ్లైన్స్ ఏందో చూసేయండి అటెంక అస్సలు ముచ్చటేందో అరుచుకుందాం రోడ్ల మీదనే పొంగి పొర్లుతాన్నాయి బీర్లు దొరికిన కాడికి పట్టుకొని అవతల పడుతున్నారు జనాలు పిల్లను చూడంగానే కొట్టిందేమో పొలగానికి గంట ప్రేమించి పెండ్లి చేసుకున్నారు మరి ఈ ప్రేమ జంట పోలీసు స్పెల్లింగ్ ఏందని అడుగుతాండు మన మంత్రి మల్లారెడ్డి సారు వీడియో చూసిన పబ్లికే అంటున్నారు ఏందిగి తీరు చేతి గుర్తు పార్టీలకే చేరికైతున్నారు ఓ ఇద్దరు లీడర్లు మంచి ఆలోచననే అంటున్నారు వార్తిన్న జనాలు మన దగ్గరనే ఎక్కువైతున్నాయి ఈ సైబర్ మోసాలు జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండుర్రి ఓ యూజర్లు ఇంటర్నెట్ లాగి పాట మస్తుగా కొడుతుంది చక్కర్లు ఉన్న ముచ్చట్నే కదా అని అంటారు చూసిన ప్రజలు ఇగో వార్తలు షురూ చేసే ముందే చెప్తాన్నా మొద్దుగాలనే గీ ముచ్చట చెప్తున్నా అని పరేషాన్ కాకుండ్రి ఇప్పుడు గీ వార్త మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది ఇప్పుడు గా ఆకాశంలోకి వెళ్ళి చేపలు పడ్డాయని చెప్పంగానే జనాలు ఎట్లయితే ఎగబడి ఉరుకుతారో అగో గట్లనే ఇక్కడ చాలా మంది గవి పడ్డాయి అని చెప్పి ఉరుకులు పెట్టిండ్రులా కానీ ఇక్కడ కింద పడ్డాయి చేపలు కాదా మరి ఇంకా ఏం దబ్బా అని సోచాయించకుండ్రి గా ముచ్చట మా అన్న చెప్తాడు ఇనుకోండ్రి అగోగా మొగులకెళ్ళి మరి చేపలు పడుడేంది ఇక చేపలు పడ్డాక దానికోసం మరి పరుగులు పెట్టి జనాలు ఉరుకుడేంది ఏం కథ అని చెప్పేసి పర్సన్ కాకుర్రి అగోగి ఇక్కడ మరి పడ్డదేంది జనాలు ఉరుకుడేంది ఇక పట్టకపోవడం ఏందంటే అగోగిడ చూడుర్రి అరే వా ఏదో ట్రాక్టర్ మరి బండి ఏదో బోల్తా పడి మందు మొత్తం కింద పోయినట్టున్నాయిగా అరే రే గది మందు కాదు అర్రే వా మంచి చల్లని బీర్లే ఉన్నట్టున్నాయి కదా ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒక అనకాపల్లి డిపో నుంచి పోతా అంటే ఇక లారీ కథం జర్ర ఇంత బోల్తా పడేసరికి కథం కాళ్ళు ఉన్న మొత్తం 200 కేసులు అరే వా 200 కేసు బీర్లు మొత్తం కింద పడిపోయినాయి కదా ఇక కథం పడ్డాక కాడ పక్క పొంటున్న జనాలు కుంటారు దొరికిందా సందు అసలే ఎండాకాలం జర్ర చల్లగా ఉంటుంది అనుకున్నారు ఏమో అరే వా గాడున్న డ్రైవర్ షాపు వద్దు అని మొత్తుకున్నా కూడా అగో ఎవ్వలేనకుంటే ఇక దొరికిందే పండు అన్నట్టుగా వారిని అక్క పట్టుకపోతూనే ఉన్నారు కదా ఎవ్వలకి ఎన్ని దొరుకుతాయని ఇక ఈ ముచ్చటంతా ఇట్లా గమ్మత్తుకుంటే అగో ఒక దిక్కు ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే అగో అప్పుడేమో మండలంలో ఒకటే వైన్ షాప్ ఉండేది ఇక కథ ఎప్పుడో పండుగ లేకపోతే జర సందర్భం ఉన్నప్పుడు పోయేది ఇంత తాగేది జర నిమ్మలం అయ్యేది కానీ ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగింది గట్లనే ఊర్లలో కూడా అగో ఇంటి ముందట కిరాణా షాపు ఇంటి వెనుక బెల్ట్ షాప్ అన్నట్టు కథ జర్ర సపోర్ట్ చేయకుండా ఓడు సుక్కేసుడు బయటికి వెళ్ళడు మళ్ళీ ఇంటికి పోయినాక లొల్లి పెట్టి పిల్లలు ఆగం చేసుడు అగో గట్లున్నది ఇప్పుడు మన తెలంగాణలో ఏందో ఏమో ఈ తాగుడు పాడగానికి తాగుడు చేయబట్టి మంది ఇళ్ళలో లొల్లిలు గట్లనే పొరగాలకు తిప్పలు చాలా ఎక్కువైతున్నాయని చెప్పుకోవచ్చు కానీ ఏదేమైనా ఇప్పుడు మన తెలంగాణలో మందుకు గట్లనే బీర్లకు చాలా డిమాండ్ పెరిగిపోయింది గట్లనే పబ్లిక్ కూడా చాలా తిప్పలు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక మరి గిరే ముచ్చట మీద గిడు సర్కారు గట్లనే పబ్లిక్ కూడా పారే ఆలోచన చేస్తా మంచిగా ఉంటుంది అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు ఇప్పుడు మన సోషల్ మీడియాలో తెల్లారి లేస్తే ఏదో ఒక గమ్మతు ముచ్చట అయితేనే ఉంటది గట్లనే గా గమ్మతు ముచ్చట కొన్ని క్షణాలలోనే దునియా మొత్తం చక్కర్లు కొడుతుంది అనుకోండి గిట్లా మన రోజుకో వీడియో ఇంటర్నెట్ లో చూస్తూనే ఉంటాం అయితే ఈ గంటల కొన్ని వీడియోలను చూస్తే మస్తు అనిపిస్తుంది మనకి గట్లనే ఇయ్యాల కూడా మీ కొరకు ఓ మంచి ముచ్చట అని అనొద్దు గాని మంచి వార్తనే చెప్పుకోవచ్చు మరి గా వార్త ఏందో మీరే చూసేండ్రి అయితే ఇంకా అస్సలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం గాని ఇక ఇక్కడ మన ఇంటర్నెట్ లా మస్తుగా చక్కర్లు కొట్టే ముచ్చటేందంటే ప్రేమ ఖండాంతరాలు దాటిందనే చెప్పుకోవచ్చు అగో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అమ్మాయికి అమెరికా అబ్బాయితోని పెండ్లి జరిగిందన్నట్టు సత్తుపల్లి పట్టణానికి చెందిన పిల్లల మర్రి జానకీరాములు పద్మావతి కుమార్తె రాజ్యలక్ష్మి అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తాందన్నట్టు ఇక ఇట్లా ఆ అక్క కొలువు చేసే దగ్గర మ్యాథ్యూ అనే పొలగాడితోని ముందుగల దోస్తీ చేసుకొని అటెంకగా
పరిచయం ప్రేమగా మారిందన్నట్టు. ఇక రెండు కుటుంబ సభ్యుల అంగీకారంతో అమెరికా నుండి సత్తుపల్లి వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ప్రేమ వివాహం చేసుకుంటున్నట్టు. అగో చూసినారు లగ్గి ముచ్చట ఏ తీరుగున్నదో. ఏ తీరుగా ఉండుడేంది, మంచి ముచ్చటనే కదా. అయితే ఇక ఇంట్లో అస్సలు ముచ్చట ఏందంటే ప్రేమకు కులం, మతం, రంగు, దేశం గివేం అవసరం లేదు. మంచి గుణం గట్లనే అర్థం చేసుకునే ఆలోచన ఉంటే చాలు అని అంటారు ముచ్చటిన్న పబ్లిక్. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు మన ఇంటర్నెట్ లా మస్తు చక్కర్లు కొడతాంది పోండ్రి. ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా, ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఒక్క గమ్మతు ముచ్చట. ఇక వీడియో చూసినాక అగో గిది అయిపోయిన ముచ్చటనే కదా మళ్ళా ఎందుకు చెప్తున్నారు అని పరేషాన్ కాకుండ్రి. ఈ ముచ్చట గురించి మనం మళ్ళోపారి మాట్లాడుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా గా వీడియో ఏందో మీరే చూసేయండి. అగో ఇక్కడ కనబడేది ఎవ్వలబ్బా? అగో ఎవ్వలేంది, మన మంత్రి మల్లారెడ్డి సారే కదా. అగో సార్ ఏం చేస్తున్నాడు అన్నట్టు. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే గా మేడ్చల్ దగ్గర ఓ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేయనికని పోయిండు సారు. ఇక పోయినాలే మంచి షెడ్ అరుసుకున్నాడు, చిన్నగా రిబ్బన్ కట్టింగ్ కూడా చేసిండు. ఇక మరి గదే ముచ్చట రిజిస్టర్ లో రాస్తాడన్నట్టు. పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ స్పెల్లింగ్ చెక్ ఫోలి 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 అగో గదన్నట్టు అస్సలు ముచ్చట పోలీసు స్పెల్లింగ్ ఏంది అని చిన్నగా అడుగుతాండు సారు. ఇక ఇదే ముచ్చట నువ్వు అక్కడ కొంతమంది వీడియో తీసి ఇంటర్నెట్ లో వేస్తే ఇప్పుడు ఈ వార్త మన తాన మస్తు చక్కర్లు కొడుతాంది. అయితే సారు మరి లేబర్ మినిస్టర్ ఆయే, అయినా కూడా గా మాత్రం కూడా ఇంగ్లీష్ రాదా అని పరేషాన్ కాకుండ్రి. సారు పాలమ్మిండు, పూలమ్మిండు, గట్లనే పెద్ద పెద్ద కాలేజీలు గిట్ల కట్టిండు. అయ్యో గా మాత్రం ఇంగ్లీష్ రాకపోతే ఏమైంది, సారు చేతుల మైకు పెట్టుండ్రి. అప్పుడు స్పెల్లింగ్ ఏంది దాని వెనక చరిత్రను కూడా చెప్తాడు. మల్లారెడ్డి సారా మజాక. అబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయనా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లా గట్లనే పక్కపోటి ఉన్న దేశాలల్లో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వరికి నచ్చట్టు వాళ్ళు చేస్తున్నారు పోండ్రి. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్. ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ పెరుగుతున్న లొల్లీలు, గట్లనే పంచాయతీలు, ఏ టైంలో ఏ పార్టీలో షేర్కైతారో తెలియదు మన దగ్గర లీడర్లు. ఈ ముచ్చట నిన్నటి వరకు చెప్పుకున్నదే గాని ఇవాళ మనం చెప్పుకోవాల్సిన వార్త ఇంకొకటి ఉన్నది. జర ఎవ్వరు టీవీ ముందటి నుంచి కదలకుండ్రు జరంతా. మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే అగో ఇప్పుడు మన తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డదని చెప్పేసి చాలా జోరుగా పనులు చేస్తున్నారు. ఇక కార్యకర్తలను మంచిగా చేసుకుంటున్నారు. గట్లనే అటు చూస్తేనేమో మరి ఇక పొంగులేడు సారు ఏ పార్టీలో షేర్గా అవుతాడా అని అటు ఆ పార్టీ లీడర్లు గట్లనే ప్రజలు మస్తు పర్సన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఏదైనా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి చేయాలా అని చేసిల్లా, లేకపోతే ఇక అంత అనుకునే ఆలోచన చేసిలా తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు గట్లనే జూపల్లి కృష్ణారావు సారు ఇద్దరు కలిసి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఫిక్స్ అయ్యిల్లు. ఇక ఒక 3 నెలల సందికి ఇద్దరు లీడర్లు ఏ పార్టీలో పోతారని మస్తు పర్సన్ అయ్యారు ఇటు లీడర్లు గట్టిన పబ్లిక్. ఇక ఇక్కడ ఇంకో ముంచట ఏంటంటే ఇక ఇప్పుడు తెలంగాణలో జరిగి ఇద్దరు లీడర్లకు మంచి పలుకుబడి గట్టిన జనాల దగ్గర ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇక ఎట్టయినా కమల పార్టీలకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు ప్రతిపక్ష లీడర్లు. కనుక ఇద్దరు లీడర్లు మరి ఏం ఆలోచన చేసిల్లో ఏందో తెలియదు కానీ దాని మతలబ్ ఏందో కానీ ఇక మొత్తానికి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఆలోచన చేసిళ్ళు. మొత్తానికి ఇప్పటికి నెల ఆఖర్రా అంటే 21-25 తారీఖులలో షేర్ గుర్తు పార్టీ పెద్ద సార్ రాహుల్ గాంధీ సారు లేకపోతే మరి ప్రియాంక గాంధీ మేడం అని వచ్చి పార్టీలకు ఆహ్వానిస్తారన్నట్టు. ఇక చూడాలి మరి పార్టీలకు సరికైనాక పనితీరు ఎట్లుంటుందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్టిన ప్రతిపక్ష లీడర్లు.
అబ్బబ్బబ్బబ్బా రోజు రోజుకు ఈ టెక్నాలజీ పెరుగుతాందని సంబరపడాలనా లేకపోతే గా పెరిగిన టెక్నాలజీతోని చాలా మంది మోసపోతున్నారని బాధపడాలనా అస్సలు అర్థమై పాడైతలేదు. అటు మోసాలు చేసేటోళ్ళు పెరుగుతాండ్రు, ఇటు మోసపోయినోళ్ళు పెరిగిపోతాండ్రు. కానీ ఏది ఏమైనా జరిగి ముచ్చటినైనా ఓ పారి ఆలోచన చేసి పైలంగుండూరు పబ్లిక్ జరంతా. గీ ఆన్లైన్ లా ఎంత లాభం ఉంటదో అంత మోసం కూడా ఉంటది. గీ మధ్య కాలంలో పార్ట్ టైం కొలువులు, పెద్ద పెద్ద కంపెనీల కొలువులు ఇప్పిస్తామని చెప్పి యువతకు ఆశ చూపించి మోసం చేస్తారు. ఇంట్లో కేవలం 2 నుండి 3 గంటల పని చేస్తే నెలకి వేలల్లో సంపాదించచ్చని వాట్సాప్లలో మెసేజ్లు చేసి మరి లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుండ్రు సైబర్ కేటుగాళ్లు. అయితే విజయనగరంలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ల కొలువు చేస్తాంది. ఒక రోజు ఫోన్ లో మెసేజ్ వచ్చిందంట. అయితే యూట్యూబ్ లో వీడియోలకి లైకులు కొడితే డబ్బులు ఇస్తామని చెప్పిండ్రంట. సాఫ్ట్వేర్ తో పాటు ఇట్లాంటి పార్ట్ టైం కొలువులు చేస్తే కూడా డబ్బులు వస్తాయని బ్యాంకుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పిందంట. తర్వాత 3 వీడియోలకు లైకులు కొట్టిందంట. కొట్టినాక ఆమె బ్యాంకులో 150 రూపాయలు వేసిరట. తర్వాత 6 వీడియోలకు లైకులు కొట్టిందంట. 300 రూపాయలు కూడా ఇచ్చినారంట. బిట్కాయిన్ అనే ఒక వెబ్సైట్ ల డబ్బులు పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభం ఉంటదని చెప్పిండ్రంట. ఇక డబ్బులు బాగానే వస్తాయి అని అనుకున్నదో ఏమో గాని 19 లక్షల రూపాయలని సైబర్ కేటుగాల బ్యాంకు ఖాతాలో వేసిందట ఫోన్రీ. అయితే 21 లక్షల రూపాయలు వచ్చినట్టే చూపిస్తున్నాయి. కానీ డ్రా చేస్తే డబ్బులేమో వస్తలేవంట. అయితే ఇదేదో మోసం ఉందని ఫోన్ చేసి అడిగితే 12,90,000 రూపాయలు కడితేనే 21 లక్షలు వస్తాయని చెప్పిండ్రంట. ఇక మోసపోయినా అని తెలుసుకున్న తర్వాత సైబర్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందంట పాపం. డబ్బులు వస్తాయని మీరు కూడా గిట్లా చేశారు. ఈ కాలంలో పక్కింటోడే మోసం చేస్తాండు. అసోంటిది ఎక్కడి నుండో ఇసోంటి మెసేజ్లు ఫోన్లు వస్తే నమ్మకుండ్రు జనాలు జరంత పైలంగుండుర్రి. ఇగో మన అదుర్స్ న్యూస్ లా ఆఖరి ముచ్చట అంటే ఏదో ఒక మంచి వార్తనే ఉంటది కదా. అయితే ఇవాళ మనం చెప్పుకోవాల్సిన గా మంచి వార్త ఏందంటే ఇప్పుడు మన దగ్గర రాజకీయ వ్యవస్థ ఎట్లున్నది, గట్లనే ఇవాళ రేపు మన దగ్గర నడుస్తున్న కాలం ఏంది, గా కాలం ఎమ్మటి పబ్లిక్ పడుతున్న చిప్పలేంది, పేద ప్రజలు ఎట్లున్నారు, డబ్బున్న ధనికులు ఎట్లా ఉన్నారు, మంచేంది చెడేంది, ఇగో ఇవన్నిటిని కలిపి ఒక్క పాట పాడితే ఇప్పుడు గా పాట మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. గా పాట మనం కూడా పారిందాం పాండ్రి. ఇక ఇప్పుడు మన దగ్గర రాజకీయ వ్యవస్థ ఎట్లున్నది, గట్లనే ఇయ్యాల రేపు మన దగ్గర నడుస్తున్న కాలం ఏంది, గా కాలం ఎమ్మటి పబ్లిక్ పడుతున్న తిప్పలేంది, పేద ప్రజలు ఎట్లున్నారు, డబ్బున్న ధనికులు ఎట్లున్నారు, మంచేంది చెడేంది, ఇగో ఇవన్నిటిని కలిపి ఒక్క పాట పాడితే ఇప్పుడు గా పాట మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. గా పాట మనం కూడా పారిందాం పాండ్రి. మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే ప్రాణముకు విలువన్నదే లేదమ్మ ఓటుకే పరిమితమైనదే జన్మ మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. అగో ఇన్నారుల్లా గా పాటల ఎంత అర్థమున్నదో. అగో అంబానీలు అదానీలు ఇంకా పైసలు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కడతానే ఉన్నారు. కానీ పేదోని బతుకు మాత్రం మారతలేదుల్లా. ఆకలికి తట్టుకోలేక ఉత్తగా జీవిడిచిన పేదలే మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఒక దిక్కు ప్రజలు ఏం చేస్తున్నారు ఏంది అనే ఆలోచన చేయకుండా పబ్లిక్ ఏమైనా మాకు సంబంధం లేదు, మా పార్టీ మంచిగుంటే చాలు, దాని ఎమ్మటే ఇన్ని పైసలు ఎనికేస్తే చాలని లీడర్లు ఆలోచన చేస్తాండ్రు. అవసరానికి తగ్గట్టు జెండాలు మారుస్తాండ్రు. కానీ రైతుల గోసలు జనాల ఆకలి తిప్పలు మాత్రం ఎవ్వరు చూస్తలేరని మన దేశ పరిస్థితి ఇగో గిట్లున్నదని మంచిగా 10 మందికి తెలిసేటట్టు చేసిండ్రని అంటున్నారు గీ పాటిన్న పబ్లిక్.
గిబుల్లా గియాల్టి అదుర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.